వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో ఎన్నికల హీట్ పెరుగుతుందని చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో గల కింది స్థాయి నాయకుల్లో యువకులకు తెరపైకి వస్తున్నాయి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకుల్లో అంతర్గత వైషమ్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు విషం చిమ్ముకుంటున్నారు. ఇది మాజీ మంత్రి అప్పలరాజుకు తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల వేళ మాజీ మంత్రి గెలుపుకు నిస్వార్థంగా పనిచేసే వారిపై ఓ వర్గం కుట్ర పన్నుతూ వారిని సీదిరి నుండి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా కృష్ణారావుతో పాటు వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ పోతనపల్లి హరిప్రసాద్లను మాజీ మంత్రి సీదిరి నుండి దూరం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మాజీ మంత్రి సీదిరి అందరికీ ఒకే రకమైన ప్రాతినిధ్యాన్నిస్తూ అందరినీ ఒకే తాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పలాస వైసీపీ కేడర్లో త్రిముఖ వ్యూహాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత విభేదాలను రూపుమాపి బలమైన కేడర్ను సమన్వయపరిచేందుకు డాక్టర్ సీదిరి అప్పలరాజు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా క్యాడర్ కూడా ఒకే స్వరంతో ఐకమత్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పలువురి వాదన. చూద్దాం మరి ఏం జరుగుతుందో.